నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 46వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కిరీటినం గదినం చక్రహస్తమిచ్చామి త్వాం దృష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. తాత్పర్యం: ఓ కృష్ణ, ఈ అనంత విశ్వమంతా నిండి విశ్వమే నీ రూపముగా గలవు విశ్వమూర్తి. ఓ సహస్రబాహో, ఇంకా చాలయ్యా, నేను నీ రూపాన్ని చూడలేకపోతున్నాను. ఈ భయంకరమైన కాల పురుషుని అవతారం చాలించి నీ విశ్వరూపాన్ని ఉపసంహరించి ఇదివరకటి మాదిరి అంచక్క పట్టు పీతాంబరాలు, వనమాలలు, కిరీటము, గద, చక్రము, నెమలిపించము, ముఖాన చిరునవ్వు, సౌమ్యంగా ఉన్న మునుపటి రూపం ధరించు అని వేడుకున్నాడు. ఇక్కడ ఒక విషయం ఉంది. చతుర్భుజమని వాడారు వ్యాసుల వారు, కానీ ఇంతకుముందు ఎక్కడా కృష్ణుడు 4 చేతులలో అర్జునుడికి కనపడినట్టు లేదు. కాకపోతే అర్జునుడి మనసులో ఒక ఊహ మెదిలి ఉండవచ్చు. అనేకములైన చేతులు, కాళ్ళు, తలలు, కళ్ళు, ఆయుధములు, భయంకరమైన నోరు, ఆ నోటిలోకి అందరూ క్యూ కట్టి వెళ్ళడం, దీనికన్నా 4 భుజాలతో ఉన్న రూపం బాగుంటుంది కదా అని అనుకొని ఉండవచ్చు. ఇది అప్పటి అర్జునుడి మానసిక స్థితి కానీ వేరు కాదు. అసలు అర్జునుని యొక్క శారీరక స్థితిలో ఏ మార్పు లేదు. కేవలం అర్జునుడు మానసిక నేత్రంతోనే ఇవన్నీ చూస్తున్నాడని అర్థం చేసుకోవాలి. దీనిని మరొక విధంగా కూడా శాస్త్రకారులు విశ్లేషించారు. అర్జునుడు అప్పటి వరకు కృష్ణుడిని మామూలు మనిషిగానే భావించాడు. కృష్ణుడికి అందరి మాదిరి 2 కాళ్ళు, 2 చేతులు, 1 తల ఉన్నాయి. కానీ అదే కృష్ణుడు తన మనోఫలకం మీద అనేకములైన వేల చేతులతో, కాళ్లతో, ఉదరములతో, భయంకరమైన ముఖముతో కాళస్వరూపుడుగా కనబడుతున్నాడు. ఆ రూపాన్ని చూడలేకపోతున్నాడు. కృష్ణుడు సాక్షాత్తు విష్ణు స్వరూపం, అంటే సర్వవ్యాపిత్వం కలవాడు అని తెలుసుకున్న అర్జునుడు కృష్ణుడిని తన విశ్వరూపం ఉపసంహరించి తాను చూడటానికి అలవాటు పడ్డ విష్ణువు రూపం అయిన చతుర్భుజములు, శంకుచక్రములు, గదా, కిరీటము, వీటితో కూడిన మంగళకరమైన విష్ణు రూపాన్ని ధరించమని కోరాడు. అంటే విశ్వరూపం నుండి విష్ణు రూపంలోకి మారమని కోరాడు. తన మనస్సులో కృష్ణుణ్ణి విష్ణువు అవతారంగా కనిపించాలని కోరుకున్నాడు. కానీ అర్జునుడు కళ్ళు తెరిస్తే రథం తోలుతున్న మామూలు కృష్ణుడే కనపడతాడు. ఇలా అనుకుంటే ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతుందని శాస్త్రకారులు వ్యాఖ్యానించారు. ఇంతే కాకుండా విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి నామం విశ్వం, అంటే విశ్వాకారుడు. తరువాతి పదం విష్ణు, అంటే విష్ణు స్వరూపుడు. అందుకే అర్జునుడు కాలస్వరూపుడైన విష్ణు రూపుడుని మంగళకరమైన విష్ణు స్వరూపుడుగా కనపడమని కోరాడని రాశారు. కానీ కృష్ణుడు మాత్రం చేతిలో శర్ణాకులతో రథం నొగల మీద కూర్చుని కనిపించాడు. అర్జునుడు కళ్ళు తెరవగానే కనిపించిన రూపమది. అంటే కృష్ణుడి రూపంలో ఏమీ మార్పు లేదు. విశ్వాకారుడుగాను కాలస్వరూపుడుగాను కనిపించడం కేవలం అర్జునుడి మనస్సులో ఏర్పడిన భావన మాత్రమే అని అర్థం చేసుకోవాలి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.